ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు అవేర్‌నెస్ అనేది లేకుండానే అంటే చాలా మందికి తెలీదు. నేనైతే ష్యూర్‌గా చెప్తాను. చాలా మందికైతే ఇది తెలియదు. ఇప్పుడు చిన్న చిన్నగా తెలుసుకుంటున్నారు. కానీ తెలుసుకుంటే నిజంగా చాలా బెటర్. ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్ ఈ డిప్రెషన్ అలాగే కంటిన్యూ అవును. అవుతుంది అని అంటున్నారు. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్, సమాజంలో ఇలా అంటే అంటే ఈ మెంటల్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వీటిని యాక్సెప్ట్ చెయ్యరు. ఇప్పుడు మనం వెళ్లి చెప్పినా గూడా ఫస్ట్ ఎవరితో చెప్తారు? ఇంట్లో వాళ్ళతో చెప్తారు. హస్బెండ్‌తో అయినా, మదర్ ఇన్ లాతో అయినా. వాళ్ళు యాక్సెప్టే చెయ్యరు. సో, అలాంటి ఈ సమాజంలో ఇంకా ఎంత ముందుకు వెళ్ళాలంటారు? ఇలాంటి సమాజం అందరం మనమే గదండీ! మనం మారితే అందరు మారినట్టు. ఇట్ షుడ్ స్టార్ట్ విత్ అస్ ఓన్లీ. మనం అందరం మారాలి అంటే, ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తే కార్డియాలజిస్ట్ దగ్గర పోమా? ఎగ్జాక్ట్‌లీ. పోతాం కదా! అది ఒక అందరూ జబ్బొచ్చింది, కార్డియాక్ ప్రాబ్లమ్ వచ్చిందని చేస్తాం కదా! జ్వరం వస్తే పారాసెటమాల్ తీసుకోమా? అంతే ఇది కూడా ఒక జబ్బు. ఇది కూడా ఒక డిసీజ్ లాగే ట్రీట్ చేసి దానికి ట్రీట్మెంట్. దీనికి ఒక సోషల్ స్టిగ్మా దాన్ని ఒక ఇది చేయకుండా దీన్ని ఒక జబ్బులాగా ట్రీట్ చేసి మాకు జబ్బు ఉంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. దాన్ని చాలా కాంప్లికేట్ చేసి పెట్టినామనుకోండి అది. సో పీపుల్ ఆర్ చేంజింగ్. ఐ థింక్ అంతా చేంజ్ అవ్వడానికి టైం పడుతుంది. మనం స్టార్ట్ అవుతే ఎవ్రీబడి విల్ అందరూ స్టార్ట్. స్టార్ట్ అయితారు. ఒక ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎన్ని మంత్స్ వరకు టాబ్లెట్స్ అవి అది పేషెంట్ని బట్టి బట్టి ఉంటుంది. పేషెంట్ సిమ్టమ్స్ వాళ్ళు కొన్ని మందికి నెలలు పడతాయి, కొన్ని మందికి సంవత్సరాలు పడుతుంది. సో సైమిల్టేనియస్లీ వాళ్ళకి కౌన్సిలింగ్ అవన్నీ కూడా అవుతూ ఉండాలి. ఓకే. సో ఉట్టి టాబ్లెట్స్ కాదు, కౌన్సిలింగ్ థెరపీస్ అవుతాయి. కొన్ని థెరపీస్తో చాలా వాళ్ళకి చేంజ్ అవుతూ ఉంటారు. ప్లస్ టాబ్లెట్స్. మరి ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి? సో ఆహారం ఓకే. అగైన్ కామన్ ఇది ఒక డిసీజ్ అన్నాను కదా, ఇప్పుడు ఇది కూడా ఒక డిసీజ్. సో ఇదేంటంటే ఆహారం హెల్దీగా హ్మ్. అంటే హెల్దీ అంటే ఇప్పుడు షుగర్ తగ్గించాలి. వీళ్ళకి కూడా షుగర్ స్పైక్స్ రాగానే వీళ్ళకి కూడా ఇట్స్ నాట్ గుడ్ ఫర్ డిప్రెషన్ ఆర్ యాంగ్జైటీ అగైన్. సో వీళ్ళకి హెల్దీ ఫుడ్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇలాగే మనం ఏం హెల్దీ ఫుడ్ అంటామో ఫ్యాట్స్ తగ్గించి కార్బోహైడ్రేట్స్ తగ్గించటం అని అంటాము. సో మిక్స్డ్ డైట్ ఉంటుంది కదా, ఇప్పుడు మన సౌత్ ఇండియన్ మీల్ ఇస్ అ గుడ్ మీల్ గుడ్ అండి. మీల్. అన్నం క్వాంటిటీ తగ్గించి పప్పు, పప్పు, కూర, కూర సలాడ్, ఎక్కువ. ఎగ్ అన్నీ పెట్టామనుకోండి, ఒక బ్యాలెన్స్ డయట్. ఈ డయట్ ఈస్ గుడ్ ఫర్ ఈవెన్ మెంటల్ డిసార్డర్. ఆర్ ఎక్కువ ప్రోబయోటిక్స్ యాడ్ చేయటం. ఇప్పుడు గట్ హెల్త్ని బెటర్ చేయాలి అని అంటున్నారు కదా ప్రోబయోటిక్స్. ఈ ప్రోబయోటిక్స్ కూడా యాడ్ చేయటం వల్ల మెంటల్ హెల్త్ ఆల్సో విల్ గెట్ బెటర్. ఓహ్! సో నాట్ ఓన్లీ యువర్ థెరపీ అండ్ ఆల్, అ గుడ్ బ్యాలెన్స్ డయట్ విత్ ప్రోబయోటిక్స్ అంటే ఫర్మెంటెడ్ ఫుడ్, మన పెరుగు ఇవన్నీ ప్రోబయోటిక్ అంటాము. సో అవన్నీ కూడా ఇంక్లూడ్ చేయటం ఇంపార్టెంట్. ఓకే. మేడం ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా! అయితే దీనికి ఏమన్నా టిప్స్ అంటే యోగా అంటే మెడికేషన్ ఇలాంటివి ఏమన్నా యూజ్ అవుతాయా? సో డెఫినెట్లీ అండి, లైక్ హౌ ఐ సెడ్ బ్యాలెన్స్ డయట్, మంచి ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజ్ యోగా అన్న వాళ్ళకి ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ. బికాస్ ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చేసినప్పుడు గుడ్ హార్మోన్స్ ఆర్ రిలీజ్డ్, దే విల్ బ్యాలెన్స్ ద అదర్ హార్మోన్స్. సో మదర్కి ఒక పాజిటివ్ ఫీలింగ్. సో ఇప్పుడు మనకేమవుతుందంటే టైం లేదు మాకు బేబీని చూసుకోవాలా మేము అని, అలా కాకుండా ఎలా అన్నా ఒక 24 అవర్స్లో ఒక హాఫ్ అన్ అవర్ 20 minutes యూ హ్యావ్ టు టేక్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఇన్ ఓకే. పోస్ట్ పార్టమ్ రికవరీ. సో పోస్ట్ పార్టమ్ టైంలో ఎక్సర్సైజ్ చేయటము, ప్రీవియస్ అంటే మరీ ప్రీవియస్ వెయిట్ లాగా పోలేరు కానీ వెయిట్ లాస్ ఇంపార్టెంట్ కాదు, కానీ ఎక్సర్సైజ్ చేయటం, బ్యాలెన్స్ డైట్, టేక్ టైమ్ ఫర్ యువర్ హర్ సెల్ఫ్. కొంచెం మీ పనుకోవడానికి టైం అనేది కూడా మీ ఉంది. టైం కావాలి, ఒక్క హాఫ్ అన్ అవర్ అన్నా కొంచెం ఒక గోయింగ్ అవుట్ సమ్ టైమ్స్. మదర్కి ఆ ఫ్యామిలీ సపోర్ట్ అనే ఇదే ఏంటంటే మదర్కి కొంచెం ఒక వన్స్ ఇన్ అ వీక్ బయట పోవడానికి టైం ఇవ్వటం, ఆర్ వన్స్ ఇన్ అ డే ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి టైం ఇవ్వటం. వాళ్ళు దిల్ స్టార్ట్ ఫీలింగ్ వెల్, దిల్ స్టార్ట్ ఫీలింగ్ పాజిటివ్. ఎప్పుడు బేబీ మదర్ ఒక ఇల్లు ఒక రూము అంటే దట్ ఈస్ అగైన్ వెరీ ఒక మచ్ రకమైన ట్రామాలో trauma. ఉండిపోతారు. Yeah, you have to help them to come out of it. So exercise definitely will help. Giving them time to sleep. మేబీ అవును. ఒక 1 hour ఇంకో రూమ్కి వెళ్ళి పక్కన రూమ్కి వెళ్ళి కొంచెం వాళ్ళతోనే స్పెండ్ చేసుకోవటం ఇంపార్టెంట్ అగైన్. సో ఆ టైం ఇవ్వటము, వాళ్ళకి ఎక్సర్సైజ్ టైం ఇవ్వటం, వాళ్ళకి కొంచెం ఎంజాయ్ చేయడానికి కొంచెం టైం ఇవ్వటం చాలా ఇంపార్టెంట్ ఫర్ దెమ్ టు రికవర్ ఇన్ ద పోస్ట్ డెలివరీ పేజ్.
ఓకే. ఎగ్జాక్ట్‌లీ మేడం. ఇంకా కొంతమంది మీరు అంటే స్లీప్ గురించి అన్నారు కాబట్టి, కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత నైట్ అంతా మేల్కొనే ఉంటారు. వీళ్ళు నైట్ అంతా మేల్కొని వాళ్ళకి ఏదో ఒకటి చూసుకోవాలి కదా! అండ్ డే టైము స్లీప్ ఉండదు. దీనివల్ల కూడా లేని డిప్రెషన్ కూడా వచ్చేస్తుందంటారా? అంటే డే టైమ్ స్లీప్ పోయిందంటే బేబీ పండుకున్నప్పుడు మదర్ పండుకోవాలండి. డెఫినెట్‌గా పండుకోవాలి. బేబీ పండుకున్నప్పుడు మదర్ మెలకువ ఉండొద్దు. ఓకే. ఎప్పుడు బేబీ పండుకుందో అప్పుడు పండుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్లీప్ డిప్రివేషన్ ఆల్సో ఈజ్ అగైన్ వన్ వన్ అగ్రివేటింగ్ ఫ్యాక్టర్. ఏందంటే మళ్ళా స్లీప్ లేకుండా వాళ్ళు చాలా ఇదైపోతా ఉంటారు. టైర్డ్ అయిపోతారు, ఎగ్జాస్ట్ అయిపోతారు. సో బేబీ పండుకుందా వెళ్ళి పడుకోవాలి. కామ్‌గా ఆ! పండుకోవాలి. అంటే బేబీ పడుకున్నాక ఇంటి పనులు చేసుకోవడానికి చాలా మంది ప్లాన్ చేసుకుంటారు. అదే సో, అందుకే అది చెప్పాను కరెక్ట్ కదా కాదు. హెల్ప్ తీసుకోవాలి. ఓకే. కీప్ వి ఆర్ ఇన్ ఇండియా కదండీ. అవును. వీల్ హ్యావ్ హెల్ప్ హెల్ప్ తీసుకోవాలి. అవును. పెట్టుకోవాలి. వీ హ్యావ్ ఫెసిలిటీ. వీ హ్యావ్ టు కీప్ హెల్ప్. ఇఫ్ యూ ఒక ఐసోలేటెడ్ ఫ్యామిలీ, న్యూక్లియర్ ఫ్యామిలీలో ఉన్నామనుకోండి, హెల్ప్ కోసం ఎవరైనా అవుట్ సైడ్ పీపుల్ని పెట్టుకోవాల్సిందే. ఇంకా అన్నీ నేనే చేస్తానంటే అవ్వదు, అవ్వదు. సో, రెస్ట్ సూపర్ కావాలి. మదర్ అయిపోయి బిడ్డ పడుకోంగానే ఇంటి పనులు చేసేయాలి అంటే మెంటల్ హెల్త్ అంటే ఫిజికల్లీ కూడా చాలా వీక్ అయిపోతారు. అండ్ మెంటల్లీ కూడా చాలా వీక్ అయిపోతారు. సో, బేబీ పడుకోంగానే మదర్ పడుకోవాలి కొద్దిసేపు. ఎస్, డెఫినెట్గా మదర్కి రెస్ట్ చాలా ఇంపార్టెంట్. తన బాడీ రికవర్ అవ్వాలి. అంటే డెఫినెట్గా ఈటింగ్ ఆన్ టైం, స్లీపింగ్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకే. ఫైనల్‌గా మీరు ఇంకా ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు ఎవరైతే చూస్తుంటారో వాళ్ళకి ఏదైనా సలహా చెప్పండి. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ డెలివరీ రాకుండా. సో ప్రెగ్నెన్సీలోనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి. తెలుసుకోవాలి ఇట్లా మెంటల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు పోస్ట్ డెలివరీ అని. ఏమన్నా వాళ్ళకి డౌట్స్ ఉంటే వాళ్ళ డాక్టర్తో, గైనకాలజిస్ట్తో డిస్కస్ చేసుకోవటం ఇన్ ప్రెగ్నెన్సీ ఓన్లీ. ఈ చైల్డ్ బర్త్ ప్రిపరేషన్ క్లాసెస్ అన్నిట్లో మాట్లాడతాం మేము అన్నీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. డెలివరీ అయిన తర్వాత ఏమన్నా వాళ్ళకి డౌట్స్ ఉన్నా వాళ్ళు మళ్ళా ఓపెన్ అయ్యి మాట్లాడాలి, అడగాలి క్వశ్చన్స్. అప్పుడే వాళ్ళ డౌట్స్ క్లియర్ అవుతాయి. ఐడెంటిఫై అయితే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో మనకే పెట్టుకొని ఒక డౌట్ లాగా పెట్టుకొని సోషల్ మీడియా పైన పోయి దాన్ని గూగుల్ చేసుకోవటం కన్నా వాళ్ళు చూసే డాక్టర్తో డిస్కస్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఐడెంటిఫికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. సో అది వాళ్ళకి ప్రెగ్నెన్సీలో వాళ్ళకి తెలుసు ఇలాగ అవ్వచ్చు ప్రాబ్లం ప్రెగ్నెన్సీలో అన్న డెలివరీ తర్వాత అని వాళ్ళకి తెలుసుంటే వాళ్ళు డెఫినెట్గా హెల్ప్కి ముందర ఫార్వర్డ్ రావాలి అండ్ హెల్ప్ తీసుకోవాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.